మీకు విషయం చెప్పనా, భౌతికమైన యుద్ధాల వల్ల రెండు నష్టాలు. ఒకటే, లోపల ఆరోగ్యం పాడైపోద్ది. ఎందుకో తెలుసా? విడుదల కాకూడని భయంకరమైన హార్మోన్లన్నీ మనలో విడుదలవుతాయి. కోపం, ఎడ్రినలిన్ అనే ఒక హార్మోన్ లోపల రిలీజ్ అవ్వడం వల్ల, ఎడ్రినలిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ భయం, కోపం, ద్వేషం ఇవన్నీ లోపల పేరుకుపోతాయి. మొత్తం మీద నీ లోపల గొల్ల చేసి పడేస్తాయి. లేదు బాగా కుళ్ళిపోవడం, వాళ్ళని వీళ్ళని చూసి ఏడుతుంటారు చూడండి, వీళ్ళకి కనబరగదు. అదే జీవితం, దరిద్రం జీవితం. నీ లైఫ్ నీదే, వాళ్ళ లైఫ్ వాళ్ళదే. నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేవు, వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయలేరు. ఎవరికి దేవుడు ఎలాంటి అవకాశాలు ఇస్తే అవకాశాలు గుండా వాడు ఎదుగుతుంటాడు, వెళ్ళిపోతుంటాడు. మనకేమో పక్కింటోళ్ళు ఇల్లు కట్టుకుంటే నచ్చదు, పక్కింటోళ్ళు బండి కొనుక్కుంటే నచ్చదు, పక్కింటోళ్ళు కారు కొనుక్కుంటే నచ్చదు. ఇదే దరిద్రం బుద్ధి. ఇప్పుడు నేను చూసి ఇంకొకటి అలాగే ఏడుస్తుంటేనేమో అయ్యో నన్ను చూసి ఏడ్చేస్తున్నాడని బాధపడుతుంటావు. నువ్వు ఇంకొకరు పడి ఏడ్చేటప్పుడు మాత్రం ఏమనుకుంటావు? అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటావు. అది ఎలా కుదురుతుంది? అవునా కదా? ఆలోచించు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇక్కడ వీఆర్ ఆల్ యూనిక్ పర్సనాలిటీస్. సో అలాంటప్పుడు మనం ఎవరినో చూసి ఏడ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన లోపల ఆ కుళ్ళు పెరిగిపోద్ది. కుళ్ళు పెరిగిపోతే ఆరోగ్యం పోద్ది. అంటే భౌతికమైన యుద్ధాల వల్ల ఒకటి శారీరక ఆరోగ్యం పోతుంది, రెండోది మానసిక ఆరోగ్యం పోతుంది, మూడోది ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం, సంపద అంతా వృధా. అందుకే ఎప్పుడు మనిషికి శాంతి, సమాధానము, సంతోషము ఇవి ఆరోగ్యకారకమైనవి. ఎవరు శాంతిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.